వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర క్లాస్ చూస్తున్నాం. గత ప్రీవియస్లో కుతుబ్ షాహీలు అయితే కొంతవరకు నేర్చుకున్నాం. ఈ క్లాస్ ఎందుకంటే కంప్లీట్ మీకు పీడిఎఫ్ అయితే అవైలబుల్గా ఉంది. క్లాసెస్ కంప్లీట్ అవ్వలేదని మళ్ళీ చెప్తాను. పీడిఎఫ్ అయితే మీకు అవైలబుల్గా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సమయం లేదు కాబట్టి డైరెక్ట్గా పీడిఎఫ్ ప్రొవైడ్ చేసేసి గత చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది. ఈ కుతుబ్ షాహీలు టాపిక్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, అందులో భాగంగా ఈ టాపిక్ కుతుబ్ షాహీలు టాపిక్ కావాలంటే మీకు 69 రూపీస్కి 69 రూపాయలకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, లేదు ఒక టోటల్ ఈనాటికి 18 టాపిక్స్ అయ్యాయి, 18 టాపిక్స్. ఈ టాపిక్స్ మొత్తం ప్రైస్ యాక్చువల్ ప్రైస్ 729 రూపాయలను. ఇవి జాన్ 26 జాన్ 26 27 కాబట్టి ఈ 2 రోజుల్లో మీకు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ 729 రూపాయల నుంచి ఈ టాపిక్స్ మొత్తం మీకు 663 663 రూపాయలకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్ 18 టాపిక్స్. ఓకే, లేదు సార్ మాకు 18 టాపిక్ కుతుబ్ షాహీలు కావాలంటే 69 రూపాయలకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం మనకు 6300498822లో వాట్సాప్ నెంబర్లు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. 6300498822. ఓకే, ఈ క్లాస్లో మనం కొంతవరకు కుతుబ్ షాహీ కాలం దేశకాల పరిస్థితులు, కొంత పరిపాలన విధం అనేది కొంతవరకు నేర్చుకోవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తాను, సమయం ఉంటే కనుక ఖచ్చితంగా ప్రాక్టీస్ బిస్లానో ఎంసీక్యూలో క్లాస్ మీకు మొత్తం టోటల్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, కుతుబ్ షాహీలు కాలం దేశకాల పరిస్థితులు. కుతుబ్ షాహీలకు ఆంధ్రల చేతిలోనే కాక యావత్ భారత చేతులుగా విశిష్టం ఉన్నది లేదా వైశిష్టం ఉన్నదంట. కుతుబ్ షాహీలు పారసీక ముస్లింలు. ఇటువంటి పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలండి మనం. వీళ్ళు పారసీక ముస్లింలు అయినను వీరు తాము విదేశీయులమని వారెన్నడూ కూడా భావించలేదట. కుతుబ్ షాహీలు పారసీక ముస్లింలు అయినప్పటికీ మేము లేదా వారు తాము విదేశీయులమని మనం ఎన్నడూ కూడా భావించలేదు. అయితే వీరు కర్నూలు, అనంతపురం యొక్క ప్రాంతాలు మినహాయించి మిగిలిన ఆంధ్ర ప్రాంతాలను జయించి సమైక్యం చేసి ఆర్థిక సంస్కృతాభివృద్ధికి కృషి చేశారు. ఎవరు? కుతుబ్ షాహీలు. ఏ ఏ ప్రాంతాలు మినహాయించి? కర్నూలు మరియు అనంత ప్రాంతాలు మినహాయించి. అయితే వీరు స్థానిక వేషా భాషల పట్ల ఆదరాభిమానాలు ప్రదర్శించడమే కాక స్వయంగా అనుసరించారు. అనగా వాళ్ళు సొంతంగా తెలుగు భాష ప్రజలు తెలుగు ప్రజలు ఆచరించే కొన్ని సంప్రదాయాలు పాటించారు. తెలుగు భాషను కూడా నేర్చుకోవడం జరిగింది. అలానే తెలుగు కవులను పోషించడమే కాక స్వయంగా తెలుగును అభ్యసించారంట. దాంతోపాటుగా తెలుగులో ఫర్మానాలు కూడా జారీ చేయడం జరిగింది కుతుబ్ షాహీలకు సుల్తాన్లు. ఉద్యోగుల యొక్క నియామకంలో విచక్షణ చూపలేదు. మేము హిందువులము ముస్లిం అనే విచక్షణ లేకుండా, హిందువులకు మరియు ముస్లింలకు మరి మధ్య విచక్షణ లేకుండా పాలలో హిందువులకు పూర్తి మత స్వాతంత్రం కూడా ఉండేదంట ఆ కాలం నాటికి. ఓకే, తాము విదేశీయుల పాలన కింద ఉన్నామనే భావన ప్రజలకు ఉండేది కాదంట కుతుబ్ షాహీల కాలంలో. అంతా సర్వసమానంగా ఉండేది. కుతుబ్ షాహీలు ముఖ్యంగా మాలిక్ ఇబ్రహీం షా, తానీషాలు ప్రజల స్మృతి పదంలో చెరగని ముద్ర వేసుకున్నారు. వీరు కూడా ముస్లిం పాలకులకు స్థానిక హిందూ ప్రజలకు మధ్య ఇంతటి పరస్పరాభిమానం భారతదేశంలో మరి ప్రాంతంలోనే ఉంటుందనే అమానుషం కూడా ఉంది. ఓకే, అందుచే కుతుబ్ షాహీలను తెలుగు రాజులు అని వర్ణించడంలో విశేషం అనేది లేదు. ఓకే, కుతుబ్ షాహీలు అదే ఇంట్రడక్షన్ చెప్పాను కానీ కుతుబ్ షాహీలు వారి యొక్క పరిపాలన చూద్దాం. కుతుబ్ షాహీలు బహుమనీ సుల్తాన్ యొక్క పాలనా విధానాన్ని అనుసరించారు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరి యొక్క పాలనా విధానాన్ని? బహుమనీ సుల్తాన్ల యొక్క పాలనా విధానాన్ని అనుసరించారు లేదా పాటించారని చెప్పవచ్చు. కుతుబ్ షాహీల యొక్క ప్రభుత్వ యొక్క నిర్వహణలో లేదా యంత్రాంగంలో సుల్తానుదే సర్వాధికారం. ఓకే, రాజే కదా ఉండేది. ఓకే, అలానే ఈ గోల్కొండ కుతుబ్ షాహీలు లేదా సుల్తాన్లు తాము దైవాంశ సంభూతులమని లేదా దేవుని యొక్క ప్రతినిధులమని లేదా దేవుని యొక్క నీడని జిల్లే ఇలాహి అని, జిల్లే ఇలా అంటే దేవుని యొక్క ప్రతినిధులమని లేదా దేవుని యొక్క నీడగని ఈ కుతుబ్ షాహీలు భావించారు. అందుకని దైవాంశం అని చెప్తున్నాను. ఓకే, అయితే గోల్కొండ రాజ్యం ఐశ్వర్యానికి తమ అధికారానికి అనుగుణంగా రాజస్థానం ఆడంబర విలాసాలతో నిండి ఉండేదంట వీరి కాలంలో. ఈ కుతుబ్ షాహీ రాజులు విద్యావంతులు మరియు ఉన్నత సంస్కారం ఉన్నవారు ప్రజాక్షేమాన్ని గుర్తించి పాలించారంట. అలానే తరచూ రాజ్యంలో పర్యటించి ప్రజల యొక్క కష్ట సుఖాలను కూడా విచారించేవారంట. అంత బాగుంది ఈ కుతుబ్ షాహీ కాలంకి.
ఈ పర్యటనలో భాగంగా రాజశిబిరం అది నడుస్తున్న రాజధాని నగరమా అనిపించేంత ఆడంబరంగా ఉండేదంట. ఆ కాలటి రచనలు కూడా తెలుస్తున్నాయి. ఆనాటి కవులు కూడా పేర్కొన్నారంట. ఏం చేశారు వాళ్ళు? ప్రజల యొక్క యోగక్షేమాలు కనుక్కుంటున్నారు. దానికి సంబంధించి పర్యటన చేసేవారంట. అందుకని ఈ నగరాన్ని నడుస్తున్న రాజధాని నగరం అనిపించేందుగా ఉందంట. స్థానిక చరిత్రకారులు మనకు తెలుస్తుంది. అయితే వీరు తమ రాజ్యాన్ని తరఫ్గా, నేటి రాష్ట్రాలుగా తరఫ్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. వీరు తమ రాజ్యాన్ని తరఫ్లుగా, ఈ తరఫ్లను సర్కారుగా, జిల్లాలుగా, ఈ సర్కారులను పరగణాలు అంటే తాలూకాలుగా, పరగణాలను గ్రామాలుగా విభజించి పాలించారు. మళ్ళీ చెప్తాను చూడండి. రాజ్యాన్ని తరఫ్లను ఇక్కడ సర్కారులను నియమించారు. పరగణాలు నుంచి గ్రామాలుగా విభజించి పాలించారు. ఈ తరఫ్లనుగా నేటి రాష్ట్రాలుగా చెప్పవచ్చు. తరఫ్లనుగా రాష్ట్రాలు, మరియు తరఫ్లను సర్కారులు నేటి జిల్లాలుగా పెంచారు. అలానే ఈ సర్కారులను పరగణాలు, తాలూకాలుగా పెంచారు. ఈ పరగణాలని గ్రామాలుగా విభజించి పాలించారు. ఓకే. మొదటిగా రాజ్యం. వీటి యొక్క పాలనలో రాజ్యానికి అధిపతి సుల్తాన్ లేదా రాజు ఉంటాడని తెలుస్తుంది. అయితే ఈ రాజు విష్ణువన్న సంభూతుడు. ఓకే. సుల్తాన్లు తాము దైవాంశ సంభూతులమని, దేవుని యొక్క ప్రతినిధులమని భావించారు. చెప్పాం కదా. ఓకే. నోట్ చూడండి. మహమ్మద్ కులీ కుతుబ్ షా, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాలు జుల్లా ఇలా అనే బిరుదులు ధరించారంటే అంటే మేము దైవాంశ సంభూతులమని, దేవుని యొక్క ప్రతినిధులమని, దేవుని యొక్క నీడనే అర్థం. ఈ పదానికి అర్థం జిల్లే ఇలాహి అనగా. ఈ బిరుదు ధరించిన వారు ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాలు జిల్లే ఇలాహి లేదా జుల్ అల్లా అనే బిరుదును ధరించారు. ఆ కారణంలో. అలానే ఈ జిల్లే అల్లాగూడ అనే గ్రామం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కలదు. ఇదే నేడు జిల్లలగూడ అని వ్యవహరించబడుతుంది. ఓకే. ప్రభుత్వ నిర్వహణలో ఈ సుల్తాన్ది సర్వాధికారం. అయితే ప్రజాభిప్రాయమునకు కుతుబ్షాహీ రాజ్యాంగమున స్థానం అనేది లేదు. గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి కీ పాయింట్స్ ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. న్యాయపరంగా సుల్తానే మనకు ఆయనే నిరంకుశుడిగా పాలించేవారు. అయితే ఈయన ప్రభుత్వ విధానాలను రూపొందించి సుల్తానే ఫర్మానాలు జారీ చేసేవాడంట. అలానే ఉన్నత ఉద్యోగులను రాయబారులను కూడా సుల్తానే నియమించేవాడు. కుతుబ్షాహీ సుల్తాన్లు అందరూ విద్యావంతులు మరియు బాధ్యత గల పాలకులు మరియు వితరణాశీలురు. గుర్తుపెట్టుకోవాలి. వీరు మంత్రుల యొక్క సలహాను అనుసరించి ప్రజాపాలనను గావించారు. అలానే సుల్తాన్కు, ఈ రాజు అంటాం కదా, ఈ రాజుకు లేదా సుల్తాన్కు సలహా ఇచ్చుటకు మజ్లిస్ దివాందరీ అనే పరిషత్తు ఉండేది. మజ్లిస్ దివాందరీ. ఈ మజ్లిస్ దివాందరీ అనే పరిషత్ నందు మతాచార్యులు, విద్వాంసులు, రాజనీతి వారు, ఉన్నతోద్యోగులు సుమారుగా 20 మంది వరకు సభ్యులు ఉండేరంట. ఈ యొక్క మంత్రుల పరిషత్తుగా చెప్పవచ్చు. మజ్లిస్ దివాందరీలో. ఈ సభ్యులను సుల్తానే నియమించేవాడు. వీరు రాజధానిలోనే ఉంటూ తరచుగా సమావేశమై రాజ్య వ్యవహారాలు చర్చించి విధాన నిర్ణయాల్లో సుల్తాన్కు తోడ్పడేవారు. ఈ మజ్లిస్ దివాందరీలో ఉండే సభ్యులు. కుతుబ్షాహీ వంశంలో లేదా పాలకుల్లో సుల్తాన్ అనగా రాజు మరణించంగానే వారసుని యొక్క ప్రకటన వెలువడేది. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. పీష్వా అని ప్రధానమంత్రిగా పిలుస్తారు. సుల్తాన్ తర్వాత రాజ్యంలో అత్యున్నత అధికారి లేదా ప్రధాన అధికారి పీష్వా. ఎవరు వచ్చేవారు? పీష్వా ప్రధానకి. అయితే అన్ని విధాల పీష్వా సుల్తాన్కు అండదండగా ఉండేవాడంట. వారి కాలం నాటికి ప్రభుత్వం పీష్వా యొక్క పర్యవేక్షణలో జరిగేది. లేదా ప్రధానమంత్రి యొక్క పర్యవేక్షణలో జరిగేదంట. అలానే ఈ పీష్వా దేశీ విదేశీ పాలనా వ్యవహారాలు కూడా చూసేవాడు. అలానే ఈ పీష్వానే అబుల్ హసన్ తానీషా కాలంలో దివాన్ అనేవారు. ఈ పీష్వా పదవిని లేదా ఈ ప్రధానమంత్రినే అబుల్ హసన్ తానీషా ఉన్నాడు కదా, చిట్ట చివరి పాలకుడు, ఆయన కాలంలో దివాన్ అనేవారని తెలుస్తుంది. అబ్దుల్లా కుతుబ్ షా పీష్వా అయినటువంటి షేక్ మహమ్మద్ బిన్ ఖాతూన్ రాజ దర్బారుకు పల్లకిలో కూర్చొని వచ్చేవాడంట. చూడండి వారి యొక్క రాజ వైభోగం ఎలా ఉందో. అబ్దుల్లా కుతుబ్ షా పీష్వా లేదా ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ ఖాతూన్ ఈయన రాజ దర్బార్కు పల్లకిలో కూర్చొని వచ్చాడంట. ఈయన పల్లకిలో కూర్చుంటే
ఉన్నటువంటి వాళ్ళు మోసుకొని వచ్చేవారంట. అయితే ఈ పీష్వా కిందనే వజీర్లనే 12 మంది మంత్రులు ఉంటారంట. ఎందుకంటే 12 మంది మంత్రులు ఉండేవారు. పీష్వా కింద వజీర్లనే ఉంటారు. వారి మొత్తం 12 మంది మంత్రులు ఉండేవారు. వీరు ప్రధాని పీష్వా కింద ఉండేవారు. ఈ వజీర్లకే ఈ మంత్రులకు జాగీర్లు ఉండేవంట. జాగీర్లు, ఈ జాగీర్లు రాజధానికి దూరంగా ఇచ్చేవారు. అందుచే వీరు బలవంతులై సుల్తాన్ అధికారాన్ని ధిక్కరించకుండా వీరి చర్యలను మెలకువలతో పరిశీలిస్తుండేవారంట. పీష్వా కింద అలానే దబీర్ అనే 2 కార్యదర్శులు కూడా ఉండేవారంట. వజీర్లతో పాటుగా దబీర్ అనే 2 కార్యదర్శులు కూడా ఉండేవారు ఈ ప్రధానమంత్రి కింద. ఈ దబీర్లు ఫర్మానాలు తయారు చేయడం, వాటిని అమలుపరచడం వీరి యొక్క విధి. దబీర్ల యొక్క ప్రధాన విధి ఫర్మానాలు తయారు చేయటం, వాటిని అమలుపరచుట. అలానే ఈ దబీర్లలో 2 ఉంటారు కదా, వీరిలో ఒకరు కనీసం తప్పనిసరిగా హిందువై ఉంటాడు, హిందువై ఉండేవాడు. ఇతను ఫర్మానాలను స్థానిక భాషలో తర్మా చేసేవాడు. ఇక్కడ పీష్వా కింద దబీర్ 2 కార్యదర్శులు ఉంటారు. ఈ 2 వరకు వీరి యొక్క విధి ఫర్మానాలు తయారు చేయడం, అమలుపరచడం. ఈ దబీర్లో ఒకడు హిందూ ఉంటాడు. ఎందుకే అంటే స్థానిక ఫర్మానాలను భాషలోకి తర్జుమా చేయడానికి. ఓకే, మరొక పీష్వా తర్వాత మరొక ఉత్తీర్ణత మనకు మీర్ జుమ్లా. ఈయనే ఆర్థిక మంత్రి అనగా మీర్ జుమ్లా గుర్తుపెట్టుకోవచ్చు. పీష్వా తర్వాత ముఖ్య అధికారి ఈ మీర్ జుమ్లా. ఈయనే ఆర్థిక శాఖ మంత్రి లేదా ఆర్థిక మంత్రి మీర్ జుమ్లా అంటారు. ఓకే, ఈయన రాజ్యానికి సంబంధించిన ఆదాయ వ్యయాలను తనిఖీ చేసేవాడు మీర్ జుమ్లా. నోట్ చూడండి, పీష్వా కంటే ఎక్కువ అధికారం చెలాయిస్తూ ఉండేవాడు ఈ మీర్ జుమ్లా. కొన్ని సమయాల్లో పీష్వా కంటే కూడా ఈ మీర్ జుమ్లా అనగా ఆర్థిక మంత్రి ఎక్కువ అధికారాలు చెలాయిస్తూ ఉండేవాడంట. ఈ మీర్ జుమ్లాగా ఉండేవారిని పీష్వా పదిలో నియమింపబడేవారంట. ఈ మీర్ జుమ్లా ఉండేవారిని పీష్వా పదిలో నియమింపబడేవారంట తదనంతర కాలంలో. మరొక అధికారి ఐనుల్ ముల్క్. ఈయన సైనిక శాఖ మంత్రి లేదా యుద్ధ మంత్రి మరియు సర్వ సైన్యాధ్యక్షుడు లేదా ప్రధాన సైనికాధికారిగా పేర్కొంటాడు. ఐనుల్ ముల్క్ అనే వ్యక్తి సైనిక శాఖ మంత్రి లేదా సర్వ సైన్యాధికారి యుద్ధ మంత్రిగా పేర్కొంటారు. ఈ ఐనుల్ ముల్క్ అధికార యంత్రాంగంలో మీర్ జుమ్లా తర్వాత స్థానాన్ని కలిగి ఉన్నాడు. మొదటగా పీష్వా అంటే ప్రధాని, మీర్ జుమ్లా ఇప్పుడు ఐనుల్ ముల్క్. అలానే అన్ని ఉద్యోగముల కన్నా అత్యంత శక్తివైనది ఈ ఐనుల్ ముల్క్ ఉద్యోగం మనకు తెలుస్తుంది. ఈ పదవిని మొదటిగా అలంకరించిన వారు సైఫ్ ఖాన్. ఈ ఐనుల్ ముల్క్ అనే అనగా సర్వ సైన్యాధ్యక్ష బాధ్యత వహించిన వారు సైఫ్ ఖాన్. చివరిగా మన్సూర్ ఖాన్ హబ్సీ. మొదటివాడు సైఫ్ ఖాన్, తర్వాత మన్సూర్ ఖాన్ హబ్సీ మనకు ఈ పదవిని నిర్వర్తించారు. నెక్స్ట్ మరొక అధికారి మజుందార్. ఈయన నేటి ఆడిటర్ జనరల్గా చెప్పవచ్చు. ఆడిటర్ జనరల్ ఉంటారు కదా, క్యాగ్ అని చెప్పవచ్చు, కంట్రోలర్ జనరల్ అలా. ఈయన గణాంక శాఖ అధ్యక్షుడు మజుందార్. రాజ్యానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాల పట్టికను తయారు చేసేవాడే ఈ మజుందార్. నోట్ చూడండి, ఇక్కడ ఇతను మీర్ జుమ్లా పరిధిలో ఉద్యోగ నిర్వహణ చేసేవాడు మజుందార్. అలానే అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో నారాయణరావు అనే వ్యక్తి ఈ మజుందార్ పదవిని నిర్వహించాడు. మజుందార్ అనే ఉద్యోగ శాఖలో ఎక్కువ మంది హిందూ ఉద్యోగులు ఉండేవారు, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ మరొక అధికారి కొత్వాల్. ఈయన రక్షక భట శాఖాధికారి, నేటి పోలీస్ కమిషనర్గా చెప్పవచ్చు. పట్టణ ప్రాంతం నుండి శాంతి భద్రతల యొక్క పర్యవేక్షణ ఇతని యొక్క విధి లేదా ధర్మంగా తెలుస్తుంది. ఎవరి యొక్క ధర్మం? కొత్వాల్. అయితే ఈ కొత్వాల్ కొన్ని సందర్భాల్లో న్యాయ విచారణాధికారిగా ఉండేవాడు. కొత్వాల్ యొక్క అనుమతి లేనిదే కొత్త వ్యక్తులు ఎవరైనా సరే నగర ప్రవేశం చేయుటకు వీలు లేదు. గుర్తుపెట్టుకోవాలి, కీ పాయింట్స్ ఉంటాయి కదా, వెరీ ఇంపార్టెంట్. కొత్వాల్ యొక్క అనుమతి లేనిదే ఏ కొత్త వ్యక్తి కూడా నగర ప్రవేశం చేయడానికి వీలు లేదంట. నోట్ చూడండి, గోల్కొండ రాజ్యంలో రక్షక భట శాఖ సమర్థంగా పనిచేస్తున్నదని ట్రావెర్నియర్ అనే యాత్రికుడు పేర్కొన్నాడు. ఇంపార్టెంట్. ఓకే, ఈ గోల్కొండ రాజ్యంలో ఈ రక్షక భట శాఖని సమర్థవంతంగా పనిచేసే ఫ్రెంచ్ యాత్రికుడు ఎవరు? ట్రావెర్నియర్. నజీర్. ఈయన పరిపాలన విషయాలను తనిఖీ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక అందజేసేవాడే ఈ నజీర్ అనే ఉద్యోగి. అలానే రాజ్యం యొక్క ఆదాయ వ్యయాలను చూసే కూడా అధికారి ఈయన నజీర్ అనే వ్యక్తి. నోట్ చూడండి, జమాబందీ ఆదాయ వ్యయాలను మీర్ జుమ్లా నేతృత్వంలో ఈయన నిర్వహించేవాడు ఈ నజీర్. ఈ నజీర్ అనే పదవిని మహమ్మద్ కుతుబ్ షా కాలంలో అబూ తాలిబ్,
అలానే అబ్దుల్ కుతుబ్ షా కాలంలో మీర్ కాసిం అనేవారు నిర్వహించేవారు. ఇలానే చదవాలి, గుర్తుకుంటాయి ఒకసారిగా. నెక్స్ట్ సూరుహ్ నవీష్ అని మరొక అధికారి. ఈయన సూరుహ్ నవీష్ అనే వ్యక్తి ఉత్తరాలు, ఫర్మానాలు మొదలైన వాటికి ముసాయిదాలను వివరాలను తయారు చేసేవాడు నూర్ హమీష్ అనే వ్యక్తి. మరొక వ్యక్తి ముస్రిఫ్. ఈయన రాజ్యాంగ మర్యాదలకు సంబంధించిన విషయాలను సక్రమంగా నిర్వర్తించేవాడే ఈ ముస్రిఫ్. మరొక వ్యక్తి దబీర్. ఇందా చెప్పాం కదా, కార్యదర్శి ఇద్దరు ఉంటారని చెప్పి పీష్వా కిందని. పరమాణాలు తయారు చేయడం, వాటిని అమలుపరచడం ఈ దబీర్ యొక్క విధి. ఈ పదవిని సుల్తాన్ మహమ్మద్ ఖాన్లో ఖాజా ముజఫర్ అలీ, అబ్దుల్లా కుతుబ్ షా ఖాన్లో మౌలానా ఆదిష్ అనేవారు నిర్వర్తించేవారు. నోట్ చూడండి, ఫర్మానాలు రాసేవారిని పరామిన్ హిందూది అనేవారంట. ఫర్మాన్ రాసేవారిని పరామిన్ హిందూది అనేవారు. ఓకే. అయితే ఎత్మాద్రా ఈ పదవిని అబ్దుల్లా కుతుబ్ షా ఖాన్ నిర్వహించాడు. పర్మానాలు రాసేవారిని పరామిని హిందూది అంటారంట. ఈ పర్మాలు రాసిన యొక్క బాధ్యతలను ఎత్మాద్రా అనే వ్యక్తి అబ్దుల్లా కుతుబ్ షా ఖాన్లో నిర్వర్తించాడు. ఓకే. మరొక విభాగం తరఫ్లు. వీటిని రాష్ట్రాలుగా పేర్కొంటారు, గుర్తుపెట్టుకోవాలి. గోల్కొండ రాజ్యాన్ని అబుల్ హసన్ కాలంలో 6 రాష్ట్రాలుగా, ఈ రాష్ట్రాలకే మరో పేరు తరఫ్లున్నా సుబాలన్నా అని గుర్తుపెట్టుకోవాలి. సుబాలు కూడా అంటారు. ఓకే. గోల్కొండ రాజ్యాన్ని 6 రాష్ట్రాలుగా లేదా 6 తరఫులుగా 6 సుబాలుగా విభజించారు. ఎవరి కాలంలో అంటే అబుల్ హసన్ కాలంలో. ఓకే. ఈ రాష్ట్రాన్ని తరఫ్ అని కూడా అంటారు, చెప్పాం. అయితే మొదటిది మెదక్ సుబా. ఇవన్నీ చెప్పండి. మెదక్ సుబా ఉంది చూడండి. మెదక్ సుబా, వరంగల్ సుబా, ముస్తఫానగర్ సుబాని, ముర్తజానగర్ సుబాని, గంజాబ్ సుబాని, కర్నూలు లేదా బీదర్ సుబాని 6 సుబాలు విభజించారు. ఈ టోటల్ మొత్తం ఈ 6 సుబాల్లో అతి పెద్దది బీదర్ సుబా లేదా కర్ణాటక సుబా. ఈ సుబాల్లో 16 సర్కార్లు ఉండేవంట. కుతుబ్ షాహీ యొక్క రాజ్యమున 4 సుబాల వైశాల్యమున్న సుబా, మరి అతిపెద్ద సుబా ఈ కర్ణాటక సుబా, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఈ రాష్ట్ర పాలకుని తరఫ్దార్ అనేవారిని గవర్నర్గా చెప్పేవారు. రాష్ట్రాలు లేదా సుబాల్లో కర్ణాటక అనేది చాలా ముఖ్యమైనది, పెద్దది. అలానే ఈ సుబాలలో సైనిక అధికారిగా సర్ షల్కర్ అనేవారు వ్యవహరించేవాడు, గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రాల్లో మద్రాస్ మరియు పులికాట్ వంటి రేవులు ఇంగ్లీష్ డచ్చి వారి యొక్క స్థావరాలుగా ఉండి ఐశ్వర్యవంతమైన కర్ణాటక యొక్క పాలకుల వల్ల సుల్తాను శ్రద్ధ వహించేవారంట. మరొకసారి, ఈ రాష్ట్రాల్లో మద్రాస్ అనే పులికాట్ వంటి రేవు పట్టాలు ఉన్నాయి. ఇవి ఇంగ్లీష్ డచ్చి స్థావరాలు ఉండి ఐశ్వర్యవంతమైనటువంటి కర్ణాటక యొక్క పాలన పట్ల సుల్తాన్లు శ్రద్ధ వహించేవారు అంట. అలానే మహమ్మద్ సయ్యద్, అలానే నెక్నం ఖాన్, అక్కన్న, లింగన్న వంటి సమర్థులు ఈ పదవిని నిర్వహించారు. షర్లస్కర్ అనే పదవిని నిర్వహించారు. ఈ షర్లస్కర్లకు మంచి గౌరవం కల్పించారు. అలానే పగటి వేళ ఒక ఛత్రము, గుడుగంటాం కదా ఛత్రము, రాత్రి వేళ పని యొక్క దివిటీల యొక్క మర్యాద లభించేది. దివిటి అంటే ఒక లైట్లా ఉంటుంది కదండి, అలా. రాష్ట్రంలోని విభాగాలని సముతులు అనేవి రాష్ట్రంలోని విభాగాలుగా తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, క్రమంగా గోల్కొండ రాజ్యంలో మొఘలు పాలన విధాన్ని అనుసరించి ఈ సుబాలు అనేవి సర్కార్లు పరగణాలుగా విభజన అమలు జరిగింది. నెక్స్ట్ సర్కారు, వీటిని జిల్లాలుగా చెప్తారు. ఈ సర్కారు యొక్క పాలకుని ఫౌజుదార్, నేటి కలెక్టర్ యొక్క హోదాగా చెప్తారు. ఈ ఫౌజ్దార్ యొక్క ప్రధాన భద్రతాధికారి, శాంతి భద్రుల యొక్క బాధ్యత ఈ ఫౌజ్దారి వ్యవహరించేవాడు, నేటి కలెక్టర్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఫరగణాలు, వీటిని తాలూకా అంటారు. ఫరగణా లేదా తాలూకా యొక్క పాలకుని తహసీల్దార్, ఎంఆర్ఓ అంటాం కదా, మండల రెవెన్యూ ఆఫీసర్, ఇదనమాట. ఈ పరగణ చూడండి, ఇక్కడ ఈ పరగణా పరిధిలోని గ్రామాలు ఉండేవి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. వేని యొక్క పరిపాలన పరిధిలో అంటే మనకు పరగణాల యొక్క పరిపాలనలోనే మనకు, లేదా తాలూకా పరిపాలన గ్రామాల్లోనే తెలుస్తుంది. అయితే సర్కార్లోను మరియు పరగణలోను ఫౌజ్దార్లు, న్యాయ నిర్వహణకు కాజీలు ఉండేవారు. పరగణాలో లెక్కలు చూసే అధికారి దేశ్ముఖ్ అంటారు. ఇలా చెప్పాను కదా, అబుల్ హసన్ యొక్క కాలంలో 37 సర్కార్లు, దాంతోపాటుగా 517 పరగణాలు ఉండేవి. ఓకే. అయితే సర్కార్ లేదా పరగణాలో ఉండే కొందరు అధికారులు. ఓకే. ఫౌజ్దార్ అనగా ఎవరు? నేటి కలెక్టర్ అని చెప్పాం కదా, జిల్లా స్థాయి అధికారి. క్వాజీ, న్యాయ అధికారి. ఖతీజ్ అనే వ్యక్తి సైనికోద్యోగి. ఫర్మానాలను ప్రజలకు తెలియజెప్పి వాటిని అమలు పరచడం తోడ్పడేవాడు ఖతీజ్. షాబందర్, ఈ షాబందర్ అనే వ్యక్తి రేవు పట్టణాల సుంకాలు చేసి శాంతి భద్రతలు కూడా పరిరక్షించేవాడు. ఈ షాబందర్ అనే వ్యక్తి.
హవల్దార్లు ప్రభుత్వ గిడ్డంగుల మరియు అశ్వం లేక గజం లేక పరిరక్షణ. ప్రభుత్వ యొక్క గిడ్డంగులతో పాటు ఏనుగులు మరియు గుర్రం లేక పరిరక్షణ గావించేవాడే హవల్దార్. దేశ్ముఖ్ అనే వ్యక్తి పరగణాల్లో లెక్కలు చూచే అధికారిగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ గ్రామం యొక్క పరిపాలన. పరిపాలన భాగంలో చివరిదే గ్రామం. గ్రామపాలన చూచుటకు గోత్సభ లేదా గోత్ర కూటమి లేదా గోత్స కూటమి అని కూడా ఉంటుంది. ఈ గోత్సభ లేదా గోత్ర అధ్యక్షుడిని ముకద్దం అంటారు. గుర్తుపెట్టుకోవాలి. వారి యొక్క పాలకులు, వారి యొక్క అధ్యక్షులు లేదా పరిపాలకులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? ముకద్దం ఈయనే గ్రామాధికారి. ఈ గోత్సభ అనే కూటమి నందు 3 సభ్యులు ఉండేవారు. ఎంతమంది? 3. వారు ఒకరు పతందారులు, మిరాశీదారులు, కౌలుదారులు. పతందారుల వ్యక్తి ప్రభుత్వ అధికారులు. వీరు ప్రభుత్వం ద్వారా భూస్వామ్య హక్కు పొందారు. మిరాశీదారులు అనే వ్యక్తి భూమిపై వంశపారపర్య హక్కు కలిగిన వారు. వీరిని శాశ్వత భూమి హక్కుదారులు ఎవరంటే ఇక్కడ మిరాశీదారులు. గుర్తుపెట్టుకోవచ్చు. కౌలుదారులు మిగతా వాళ్ళు వీరు గ్రామాల్లో భూమిని కౌలు చేసుకునేవారు. ఈ కౌలుదారులు గ్రామ వ్యవహారాలను పూర్వం వలనే బలవంతులని, ఇక్కడ చూడండి, బలవంతుల లేదా బలూతియన్లనే మిరాసి హక్కులు కలిగిన 12 మంది ఆయగారులు ఉండేవారు. కాకతీయుల కాలం చూస్తుంది కదా ఇది. ఆయగారులు అని చెప్పేసి వాళ్ళు ఉండేవారండి వీళ్ళ కాలంలో. వాళ్ళు ఒకటి పటేల్ అనగా మున్సబు, కులకర్ణి అనగా గ్రామకర్ణం, చౌదరి అంటే వర్తకుల యొక్క పెద్ద, నహని అంటే మొంగలి కులస్తులు, పారిత్ అనగా చాకలి కులస్తులు. ఇవన్నీ పేర్లు అడుగుతారండి. కుంభార్ అనగా ఎవరని గుర్తుపెట్టుకోవాలి. కుంభార్ అనగా కుమ్మరి, సుతార్ అనగా వడ్రంగి, అలానే వేషహార అనగా ద్వారపాలకుడు, జోషి అనగా జ్యోతిష్కుడు. వీరి పాలకలో జ్యోతిష్కులు ఉన్నారు. ముకద్దం ఇందా చెప్పే కదా గ్రామాధికారిని. పోతేదారు అనగా నాణ్యాల యొక్క మారకందారు, నాణ్యాలను మార్పులు చేపించేవారు. గురువు అనగా పూజలుగా తెలుస్తుంది. అలానే వీరికి చూడండి ఇక్కడ నోట్. కరణము, రెడ్డి, తలారి, అలానే పురోహితుడు, చాకలి మరియు మాది కులస్తులు, మంగలి, అలానే వడ్డే, కంసాలి మరియు కుమ్మరి, కమ్మరి మరియు నిరడి వంటి 12 మంది ఆయగారులు ఉన్నారు. ఇక్కడ చెప్పినవే మీకు క్లారిటీ చేస్తున్నాను. ఓకే, వీరి కాలం నాటి ప్రజాసభలు గోత్సభ మరియు మజ్లిస్ అనేవి కుతుబ్ షాహీల కాలంటి ప్రజాసభలుగా తెలుస్తుంది. ఓకే, గోత్సభ అనేది ఎక్కడుంది? గ్రామ స్థాయిలో పనిచేస్తుందంట. ఇది గ్రామాల యొక్క పరిపాలన ఈ గోత్సభల ద్వారా జరుగుతుంది. గ్రామ సభలో ఉన్నటువంటి విధాన నిర్ణయాలు తీసుకోవడానికి, చర్చించడానికి ఏర్పడిన గ్రామ సభే ఈ గోత్సభ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మజ్లిస్ అనేది పరగణా స్థాయిలో ఉంటుంది. దీని యొక్క అధ్యక్షుడు కాజీ అంటాం కదా, స్థానిక న్యాయమూర్తి తెలుస్తుంది. ఈ మజ్లిస్ యొక్క నిర్ణయాన్ని మజహర్ అంటారు. నోట్ చూడండి ఇక్కడ. స్థానిక చర్యలు చేపట్టుటకు ప్రభుత్వానికి పరగణా యొక్క మజ్లిస్ పంపే సిఫారసుని మజహర్ అంటారు. ఏమంటారు? మజహర్ అని అంటారు. ఓకే, కొన్ని న్యాయపాలన సంబంధించిన అంశాలు. వీరు కుతుబ్ షాహీలు న్యాయంలో శ్రద్ధ అయితే వహించారని తెలుస్తుంది. చూడండి ఒకసారి పీడిఎఫ్ కంప్లీట్ చేస్తే మీకు అర్థమవుతుంది. కంప్లీట్గా ప్రొవైడ్ చేశాను. ఓకే, సైనిక వ్యవస్థ ఇవన్నీ క్లారిటీగా ఉంది. సిద్ధ సైన్యం అని, ఆర్థిక వ్యవస్థ, వారి యొక్క పరిపాలన కాలం, విదేశీ వాణిజ్యం, స్వదేశీ వాణిజ్యం అని క్లారిటీగా ఉన్నాయి. చూడండి కుతుబ్ షాహీల యొక్క నాణ్యాలు. వీరి కుతుబ్ షాహీలు బంగారు మరియు రాగి 2 నాణ్యాలు అమల్లో ఉండేవంట. గోల్కొండ యొక్క ప్రధానమైన నాణ్యం హొన్ను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. హొన్ను అనేది ఏ రకమైన నాణ్యం అడగొచ్చు. ఇది ఒక బంగారు నాణ్యం. ఓకే, ప్రధానమైన నాణ్యం హొన్ను. ఇది ఒక బంగారు నాణ్యం. ఓకే, 4 లేదా 4.5 యొక్క మొఘలు నాణ్యములు ఒక హొన్నుకు సమానం. ఒక హొన్ను ఈజ్ ఈక్వల్ 4 లేదా 4 మొఘలు. అంటే ఈ హొన్ను అనేది వాల్యుబుల్గా విలువగలదిగా చెప్పొచ్చు. ఓకే, ఇవన్నీ నాణ్యాలకు సంబంధించినవి. చూడండి ఇక్కడ. అలానే హొన్ను తర్వాత మరొక ముఖ్యమైన నాణ్యం ఫనం. ఇది రాగి నాణ్యం. తర్వాత తార్ మరియు కాసులు. ఇంకో చెప్తాను చూడు ఇక్కడ క్లారిటీగా. ఇవన్నీ యొక్క బ్రిటిష్ కొన్ని యొక్క నాణ్యాలు, విదేశస్తుల యొక్క నాణ్యాలు. అలానే కాకుండా డచ్ వారి యొక్క తమ నాణ్యాల ముద్రణ కేంద్రాన్ని నాగపట్నం కూడా ఏర్పాటు చేశారంట. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రొవైడ్ చేశాను. ఇంకోటి చెప్తాను చూడండి ఇక్కడ. అయితే కుతుబ్ షాహీల కాలంలో కేవలం రాగి నాణ్యాలు మాత్రమే ముద్రించేవారని
ఫ్రెంచ్ యాత్రికుడు మనకు దేవ్నట్ పేర్కొన్నాడు. ఈయన ప్రకారం చెప్తున్నాను నేను, ఇలా ఉన్నాడు. వీరి కాలంలో రాగి నాణేలకు ముద్రణ ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో ప్రారంభమైందంట. ఈ రాగి నాణేలకు ప్రస్తావించిన వారు ఫ్రెంచ్ యాత్రికుడు దేవ్నత్. ఈ ఫ్రెంచ్ యాత్రికుల గురించి మనకు క్లారిటీగా ప్రొవైడ్ కూడా చేశాను. ఓకే, వారి ఇచ్చినటువంటి అంశాలు ఎవరి కాలంలో? ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో. అయితే ఈ దేవ్నట్ ప్రకారం వీరి కాలంలో 3 రాగి నాణ్యాలు వ్యాప్తిలో ఉండేయంట. అవి ఒకటేంటి? ఫనము, నూలు మరియు నార అనేవి. ఫనం, నూలు, నార అనేవి దేవ్నట్ ప్రకారం రాగి నాణాలు తెలుస్తుంది. ఫనం అనేది హొన్లో 16వ వంతు, నూలు అనేది ఫనంలో 8వ వంతు, నార అనేది అతి చిన్నది 4వ వంతుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా అంశాలను క్లారిటీగా దీంట్లో ప్రొవైడ్ చేశాను. ఓకే, మరొక క్లాస్ మళ్ళీ చూద్దామండి. చెప్పాను కదా, ఈ కుతుబ్ షాహీలో ఒక టాపిక్ కావాలంటే 69 రూపీస్కు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదు సార్, మాకు టోటల్గా 18 టాపిక్స్ కనపడాయి అన్నిటికీ. ఈ 18 టాపిక్స్ కావాలి అంటే కనుక మీరు 663 663 రూపాయలు మీకు చేస్తే మీకు ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్ ప్రైస్ చెప్పాను కదా 729 చెప్పాను. వీటిని ఆఫర్ ప్రైస్గా 663కు చెప్తున్నాను. ఓకే, ఈ ఆఫరు జాన్ 26, 27 ఇవాళ మరియు రేపటి రోజు వరకు అయితే ఉంటుంది. మరింత సమాచారం కోసం 63004988498822లో వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మరొక వీడితో మళ్ళీ కలదండి. ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి. మంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైట్ డే. కీప్ స్మైలింగ్.